తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అట్లనే ఇంకా పాండిచ్చేరి, కేరళ, అస్సాం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ జరగబోతున్నాయి. మరి ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే గనక మనకు ఇక జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పి అంటున్నారు. నిజంగా ఇక్కడ బీజేపీ ఈ 5 రాష్ట్రాలలో గెలిస్తే ఇక జమిలీ ఎన్నికలకు ఎంతో దూరం లేదని కూడా చెప్పవచ్చు. మరి 5 రాష్ట్రాలలో కమలం వికాసం, 5 రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే జమిలీ ఎన్నికలకు ఎంతో దూరం కూడా ఉండదని చెప్పి మనకైతే మన దాంట్లో రావడం జరిగింది. మరి అట్లా వస్తే నిజంగా తెలంగాణలో కూడా మళ్ళా ఇక జమిలీ ఎలక్షన్స్ వచ్చినాక కూడా తెలంగాణలో కూడా బీజేపీ తన పాగానైతే ఇక్కడ వేసేస్తుంది. బీజేపీ కూడా ఈజీగా గెలుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. విశ్లేషకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎట్లాగో ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకి కూడా ఇప్పుడు ఎవరైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారో తన పదవి కూడా అప్పటిదాకా ఎండ్ అయిపోయి మళ్ళీ బండి సంజయ్ గారు వస్తే ఒకప్పుడు బీజేపీకి ఎట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఊపు ఉండేనో మళ్ళీ అదే ఊపుని మళ్ళీ బండి సంజయ్ గారు తీసుకొస్తారు. అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి తమిళనాడులో పాగా వేయడం ఖాయం, పశ్చిమ బెంగాల్లో విజయం తథ్యం, అస్సాంలో కూడా మళ్ళీ బీజేపీదే అధికారం వస్తుందని చెప్పి చెప్తున్నారు. కేరళలో బలమైన అడుగు సాధ్యం, పాండిచ్చేరిలో కూడా సునాయాసంగా విజయం కూడా బీజేపీకే వస్తుందని చెప్పి ఓవరాల్ గా చెప్తున్నారు. వీలైనంత తొందరగానే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. తెలంగాణ రాజకీయాలు చకచకగా మారిపోవచ్చు. 2 ఏళ్లలో తెలంగాణలో కాషాయం రెపరెపలు కూడా ఆడొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కొచ్చు. దక్షిణాదిలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారొచ్చు. దేశమంతా కాషాయమైన బీజేపీ అని రాష్ట్రాలలో అధికారం సొంతం కావచ్చు. దేశమంతా డబుల్ ఇంజన్ సర్కారులతో కాషాయం కలకలలాడవచ్చు. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండాకు ఎదురుండకపోవచ్చు. తెలంగాణలోనూ అధికారం సొంతం చేసుకోవచ్చు.